హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దినపత్రికలో ఒక వార్త మనం గమనించినట్లయితే బంగారు గనిలో మృత్యుఘోష, ఆకలితో 100 మంది మృతి. సో దక్షిణాఫ్రికా అనగానే మనకు గోల్డ్ మైన్స్ అండ్ డైమండ్ మైన్స్. సో అక్కడ అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా ప్రైవేట్ పరంగా కూడా మూసివేసినటువంటి గనులలో వెళ్ళి మరి ఎంతోమంది అక్రమంగా మైన్స్ అంటే గోల్డ్ మైన్స్ కావచ్చు, అదేవిధంగా డైమండ్స్ కావచ్చు తీయడంలో చాలామంది నిపుణులు ఉన్నారు. సో అందులో భాగంగానే బంగారు గనిలో మృత్యుఘోష. సో ఆకలితో 100 మంది మృతి అని మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో దక్షిణాఫ్రికాలో విషాదం చోటు చేసుకుంది. బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్ళి కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన కార్మికుల్లో దాదాపు 100 మంది ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లయితే తెలుస్తుంది. సో లోపల చిక్కుకున్న 100 మందిని రక్షించేందుకు తొలుత ససమీరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో ఇప్పటి వరకైతే 78 మృతదేహాలను అయితే వెలికితీశారు. 160 మందిని కాపాడడం జరిగింది. సో బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో ఉన్న పాడుబడినటువంటి బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం అయితే గనుల్లోకి వెళ్ళే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. అసలు ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను కూడా లోనికి తీసుకెళ్తారు. సో మరి అవి ఎన్ని రోజులు వస్తాయి అనే తర్వాత విషయం. సో ఈ అక్రమ తవ్వకాలను అయితే తీవ్రంగా పరిగణించినటువంటి ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హోల్ ను 2023 డిసెంబర్లో అయితే చేపట్టింది. సో ఇందులో భాగంగా దాదాపు 13,000 మందిని అయితే అరెస్టు చేయడం జరిగింది. సో దీంతో అరెస్టుకు భయపడినటువంటి అనేక మంది కార్మికులు అయితే 2.5 అంటే 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టీల్ ఫౌంటైన్ అనే గనిలో తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫల ప్రయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను అయితే మూసివేయడం జరిగింది. సో వారిని బయటకు తీసుకొచ్చేటువంటి ఆ ప్రసక్తి లేదంటున్నారు. సో దీంతో 100 మంది ఆ గనిలలోనే అంటే మైన్స్ లోపల ఉండిపోవడం జరిగింది. సో మరి అది ఎంతవరకు మరి మిగిలిన వారు కూడా వస్తారనేది డౌట్. సో ఇది చాలా దురదృష్టకరం. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.